హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఒక స్పెషల్ వంటకం చేస్తున్నా. అదేంటంటే రాయలసీమ ఫేమస్ వట్టి తునుకల కూర. ఈ వట్టి తునుకలు వంకాయతో, దోసకాయతో, టమాటాతో దేనితో చేసినా సూపర్ ఉంటాయి. వీటిని వండడానికి ముందే వేడి నీళ్ళల్లో ఒక అర్ధ గంట నానపెట్టుకోవాలి. అయితే నేను ఈ రోజు దోసకాయతో అయితే చేయబోతున్నాను. ఈ నానపెట్టుకున్న వట్టి తునుకల్ని కాస్త ఆయిల్లో ఉప్పు, పసుపు వేసి ఫ్రైలా చేయాలి. వేయించుకుంటే చాలా బాగుంటుంది. వేడి నీటిలో నానబెట్టడం వల్ల వేయించకుండా కూడా కర్రీలో అయితే వేసేసుకోవచ్చు. 2-3 మినిట్స్ అలా వేగితే సరిపోతుంది. ఇక వేగిన వాటిని తీసి పక్కన పెట్టేసి అదే ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు కూడా వేసి ఉల్లిపాయలు కొంచెం మగ్గే వరకు వేయించాలి. ఈ వట్టి తునుకల కర్రీని కుక్కర్ లో కూడా వేసి వండొచ్చు. మనం ఆల్రెడీ నానబెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా నార్మల్ గానే అయితే చేసేస్తున్నా. ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేసానన్నమాట. వట్టి తునుకలను వేయించుకునేటప్పుడు కాస్త పసుపు వేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటా ముక్కల్ని వేసి వేయించాలి. నేను ఇక్కడ 3 టమాటాలు అలా తీసుకున్నాను, మీడియం సైజ్వి. ఈ టమాటాలతో పాటే దోసకాయ ముక్కలను కూడా వేస్తున్నా. ఒక మీడియం సైజ్ దోసకాయ అయితే తీసుకున్నాను. వాటిని ముక్కలుగా కట్ చేసి టమాటాలతో పాటు వేసేస్తున్నా. దోసకాయ కట్ చేసే ముందే చేదుందో లేదో ఒకసారి చూసుకోండి. గింజలు మొత్తం తీసేసి పీసెస్ గా కట్ చేసుకొని అయితే వేసాను. సరిపడినంత సాల్ట్ అయితే వేస్తున్నా. ముక్కలు చక్కగా మగ్గిపోతాయి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు అలా మగ్గనిచ్చి ఆ తర్వాత వట్టి తునుకల్ని వేసుకొని సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 అట్లా వేసాను అన్నమాట. ఇంకా మొత్తాన్ని ఒకసారి కలిపేసి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కర్రీలో ఇందులో చింతపండు పులుసు ఏమీ అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకుంటే చాలు, ముక్క మునిగేంత వరకు. చక్కగా ముక్కలు అయితే ఉడికిపోతాయి. వట్టి తునుకలు, దోసకాయ, టమాటా అంతా కలిసి చక్కగా ఉడికిపోతుంది. చూసారా, నూనె పైకి తేలింది. ఈ కర్రీ మొత్తం 35 మినిట్స్ లో కంప్లీట్ అవుతుంది. చక్కగా కర్రీ మొత్తం ఉడికిపోయింది అన్నమాట. ఒకసారి కర్రీ అంతటిని కలిపి ధనియాల పొడి వేస్తున్నా. మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా కాస్త వేసుకోవచ్చు. కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుల్ని కర్రీ అంతటికి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. ఎంతో రుచికరమైన వట్టి తునుకల దోసకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చాలా 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 బాగుంటుంది టేస్ట్. సో సింపుల్ కూడా. ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. డెఫినెట్ గా మీకు నచ్చి తీరుతుంది. తినని వారైనా సరే ఖచ్చితంగా టేస్ట్ చూసి తీరుతారు. అంత బాగుంటుంది ఈ కర్రీ. వట్టి తునుకల కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. బాయ్ బాయ్.